జనవరి చివరి నుంచి జనాల్లోకి వస్తాన్న జగన్మోహన్ రెడ్డి జనవరి చివరికి బెంగళూరు వచ్చాడు లండన్ నుంచి వచ్చే లోపే సీనియర్ నాయకుడు ఒక రకంగా చెప్పాలంటే పార్టీలో నెంబర్ 2 స్థానం కలిగిన వ్యక్తి రాజీనామా చేశాడు. ఎలా చూడాలంటారు పరిస్థితి? జనాల్లోకి జనవరిలో వస్తాన్న జగన్మోహన్ రెడ్డి మాట నిలబెట్టుకోలేకపోయాడు అనుకోవచ్చుంటారా, లేదంటే కనుక ఏదన్నా వేరే ప్లాన్ తోటి రావాలని చూస్తున్నారు అనుకోవచ్చుంటారా? వాళ్ళు ఇప్పుడు ఏ ప్లాన్తో వచ్చినా వాళ్ళకంటూ ఒక ఆలోచన విధానం ఉంది. ఆ ఆలోచన విధానం ప్రకారమే అన్నీ జరుగుతాయి. వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. విజయవాడ వెళ్తున్నా అంటే విజయవాడ వెళ్తారు. విజయవాడలో ఏం చేసే చెప్పరు. విజయవాడకి వెళ్ళి దుర్గమ్మ గుళ్ళో దండం పెట్టుకొచ్చాము అంటారు. కాబట్టి వాళ్ళు చెప్పేదానికి చేసేదానికి పొంతన ఉండదు. ఇతను రాజీనామా విషయం అంటారా, ఇతనికి ఏ కారణంతో రాజీనామా చేశాడో అది అంతర్గత విషయం. అది జగన్కి తెలుసు, ఇటు సాయి రెడ్డికి తెలుసు. ఇంకా 4 ఏళ్ళు 3.5 ఏళ్ళు రాజ్యసభ సభ్యత్వం ఉంది. ఆయన అతను వదులుకున్నాడు అంటే దేనికి వదులుకున్నాడు? బలమైన కారణం ఉంటేనే వదులుకుంటాడు. అంతేగాని ఇప్పుడు ఈయన పండించే పంటలతోటి ఒక్కసారిగా మార్కెటింగ్ పెరుగుద్దా? ఈయన రైతు వ్యాపారం చేసుకున్నాక ఉండదుగా అట్లాగేవి. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక అసలు వ్యవసాయం చేస్తాను, రాజకీయ సన్యాసం తీసుకున్నాను అనే మాట అసలు ఎలా చూడాలంటారు? రాజకీయాన్ని పూర్తిగా తప్పుకున్నాను నేను అంటూనే వ్యవసాయం చేస్తాను అనే మాట మాట్లాడటం అసలుకి నిజంగానే తప్పుకున్నారంటారా, లేదంటే తెర వెనక మంత్రాంగా నడిపించడానికి ఏమన్నా చేస్తున్నారు అనుకోవచ్చు అంటారా? అదంతా ఆట సార్, ఇది ఒక ఆట. అతను ఆడిటర్, మంచి తెలివిగల మేధావి, జగన్ బాబు రక్షణకి కాపలా ఉన్న వ్యక్తి అతను. అటువంటి వ్యక్తి ఒక్కసారిగా పార్టీలోంచి బయటకు వచ్చి నేను పొలం పనులు చేసుకుంటా, రైతు భరోసా తీసుకుంటా, ఇవన్నీ ఉత్తమ ఆటలు. ఇవన్నీ అతని ఆలోచన విధానం వేరు. దీని వెనక బలమైన కారణం కొన్ని రోజుల్లో తెలుసుద్ది. దానికి తోడు ఉన్న కేసులు ఉండేవి. కేసుల్లో 10 మంది ముద్దాయిలు ఉన్నట్టే 10 మంది హాజరు కావాలి. కానీ కోర్టుకి మిగిలిన పిటిషన్లు పెట్టుకుంటే 1 పిటిషన్, 2 పిటిషన్లు, 3 పిటిషన్లు యాక్సెప్ట్ చేసేది ఎవరైనా. ప్రతిసారిగా జగన్ బాబు లాగా 10 సంవత్సరాల నుంచి పిటిషన్ల మీద కాలయాపన చేసినా అది అతని పలుకుబడి, అతని గొప్పతనం. అది అంతే తప్పనిచ్చి సాయి రెడ్డి రాజీనామా చేశారు, పొలం పని చేసుకుంటారంట, ఇవన్నీ గాలి వార్తలు. ఆయన పొలం పని చేసేది ఆయన 30-40 ఏళ్ళ కుర్రవాడా? ఈ వయసులో పొలం గట్టు మీద కూర్చొని ఏం వేస్తున్నాం చూస్తా కూర్చోవడానికి. ఏమంత పని బాట లేని మనిషి ఆయన. ఎడ్యుకేటెడ్, చదువు ఉన్నవాడు, ఎక్కడ తీసుకోవాలి ఎక్కడ తీసుకోకూడదు తెలిసినవాడు. లేకపోతే అతని కూతురు ఈరోజు వైజాగ్లో వచ్చేసి కల్వర్టే కట్టేసింది సముద్ర బీచ్ దగ్గర. అది మొత్తం నేలమట్టం చేసేసరిక ఇక మనకి 5 ఏళ్ళు మనకి ఎటువంటి అవకాశం లేదు. రాజ్యసభ సభ్యత్వం ఉన్నా కానీ పేరుకే తప్ప నుంచి పెద్దగా ఉపయోగం లేదు. దీని వెనక అసలైన కారణం వేరే ఉంది. ఇది కేవలం ఏంటంటే పబ్లిక్లో ఒక అపోహ. ఇప్పుడు జగన్ని ఏమంటున్నాడు, ఆయన జగన్ని ధన్యవాదాలు చెప్తున్నాడు. వైఎస్ కుటుంబం నన్ను పార్టీలో సముచిత స్థానం ఇచ్చింది, గౌరవం ఇచ్చింది, వారికి నా జీవితాంతం రుణపడి ఉంటా అని చెప్పేసి స్లోగన్ ఇస్తున్నాడు. మరి ఇంత మంచి స్లోగన్ ఇచ్చిన వ్యక్తి వెనక కారణాలు ఎవరైనా తెలియజేస్తారా? అతని మధ్యలోనే ఉంటుంది అది. అది ఇప్పుడు ఏదైతే కాకినాడ పోర్టు రిటర్న్ చేయటం ఒకటి, అంటే ఎవరైతే కేవీ రావు గారు ఉన్నారో కేవీ రావు గారికి రాసి ఇచ్చేయటం మళ్ళీ వెనక్కి, ప్లస్ ఇంకా చూస్తే గనక విశాఖ భూముల కుంభకోణం మీద ఒక పక్క నుంచి విచారణ వేగవంతం కావటం, ఇంకో పక్కన చూస్తే సుప్రీంకోర్టు వచ్చేదానికి జగన్మోహన్ రెడ్డి కేసులు రోజువారీ విచారణ జరగాలని చెప్పి ఒక తీర్పు అయితే ఇవ్వటం, వీటన్నిటినీ తట్టుకోలేకే రాజకీయ సన్యాసం చేశారనుకోవచ్చు అంటారా, లేదంటే గనక వీటన్నిటిని తప్పించుకోవటానికి చేశారనుకోవచ్చు అంటారా? సరే, ఇప్పుడు అతను రాజీనామా చేశాడు, కోర్టుకు అటెండ్ అవ్వక్కర్లేదా? అటెండ్ అవ్వాలిగా. ఎవరైనా సరే ఒక్కసారి నోటీసులో కోర్టు కేసు ఉంది అంటే అది వాయిదాలకు కానీ లేకపోతే జడ్జిమెంట్కి కానీ విచారణకు కానీ ప్రతిదానికి హాజరవ్వాలి. ఇతను చేసిన ఈ పదవికి రాజీనామా అనే దాన్ని ఆప్షన్ కాదు. అది దాని వెనక ఒక బలమైన కారణం ఉంది. ఆ కారణం ఏందో భవిష్యత్తులోనే పబ్లిక్లో తెలుసుద్ది. ఇప్పుడు అతను చెప్పే మాట ఏం కాదు. విశాఖ భూములు ఉంది, అది సివి రావు గారికి రాత్రి వారంలో మార్చేశారు. ఎట్లా మార్చారు? అది ఎట్లా తీసుకున్నారు? అట్లా మార్చారు. అతని బలవంతం పెట్టి ఎలా తీసుకున్నారు? 50% వాటా ఇచ్చేసి అవి కూడా ఇవ్వకుండా డబ్బులు ఎట్లా తీసుకున్నారో రిటర్న్ అట్లా గవర్నమెంట్ మంది కాదు, మనం ఏం చేయలేము. అవకాశం ఉంది అప్పుడు తీసుకున్నాం, ఇప్పుడు తీసుకోలేము, ఇచ్చేయడం మంచిదని కూడా ఇచ్చేసారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి అల్లుడు ఎవరు ఉన్నారు, అరవింద్, ఇప్పుడు శరత్ చంద్ర అరవింద్, ఆయన 108 సేవలకి ఆయనే కోఆర్డినేటర్, ఇన్వెస్టర్ కానీ దానికి మెయింటెనెన్స్ కానీ అంతా ఆయన దగ్గర. ఇప్పుడు అతను 108 నుంచి తప్పుకుంటున్నాడు. ఇప్పుడు దానికి ఎవరికో ఇవ్వాలి. ఇప్పుడు ఇవన్నీ మనకు మెయిన్ ఆఫ్ పార్టీ ఏంటంటే, మీరు దయచేసి గుర్తుపెట్టుకోవాల్సిన మొట్టమొదటి విషయం, తెలుగుదేశం పార్టీ తన పని తను చేసుకుంటా వెళితే ఎటువంటి సమస్య రాదు.
ఒకడు ఏదో అన్నాడు, దాని మీద ఇష్యూ పెట్టి విలేకరులు అడిగి దాని మీద కారణం చెప్పండి, ఇవన్నీ టైం వేస్ట్. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే గనక ప్రభుత్వం ఇంతవరకు సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు, సూపర్ 6 అంటూ హామీలు ఇచ్చి వాటిని గాలికి వదిలేసింది అంటూ ఒక వాదన అయితే తెర మీద తీసుకొస్తున్నారు కదా, మరి దాన్ని ఎలా చూడాలంటారు? ఒక్క నిమిషం ఏంటంటే 2014లో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు. ఉమ్మడి రాష్ట్రం కాదు, నవ్యాంధ్ర. అప్పుడు పరిస్థితి ఏంటి? అప్పటి పరిస్థితి ఒక ఆఫీస్ లేదు, ఒక విజయవాడలో ఒక ఆఫీస్ అంటూ లేదు, లేదు అకామిడేషన్ ఏమీ లేదు, కేవలం బస్సులో గడిపాడు. తాడేపల్లి, తాడికొండ, అమరావతి చుట్టుపక్కల ఉన్న పల్లెటూళ్ళు మొత్తాన్ని రైతులతో విచారించేసి, అయ్యా మన రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రం ఏకైక రాష్ట్రం మందే, మీరందరూ సహకరించి తలా కొంత ఇస్తే పూలింగ్ చట్టం ప్రకారం మేమేదన్నా ఇక్కడ రాజధాని ఏర్పాటు చేస్తాం, మీకు అన్ని వస్తువులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆ చెప్పిన దెబ్బకు వాళ్ళు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అటువంటి క్లిష్టమైన పరిస్థితులనే గడిపిన వ్యక్తి అతను. ఇప్పుడు టోటల్గా రాష్ట్రం మొత్తం సర్వనాశనం అయిపోయి అన్ని అప్పులు ప్రతి సంవత్సరం గత ప్రభుత్వం చేసిన అప్పుల తాలూకా వడ్డీ 71,000 రూపాయలు, 71,000 కోట్లు ఈ గవర్నమెంట్ చెల్లించాలి. అంటే ఇక్కడ అన్ని అప్పులు ఉన్నా సరే మేము అప్పుడు నవరత్నాలు అమలు చేసేసాం కదా, వీళ్ళు ఎందుకని చేయలేకపోతున్నారు, ఆఖరికి పిల్లలకి ఇవ్వాల్సిన ఫీజు డబ్బులు కూడా ఇవ్వకుండా ఈ ప్రభుత్వం మోసం చేస్తుందనే మాట అయితే వినపడుతుంది కదా. మరి అప్పట్లో ప్రతిరోజు పేపర్లో 2,000 కోట్ల బాండ్ల అప్పులు, ఆర్బీఐ అప్పు అని చెప్పి ప్రతిరోజు 2,000 కోట్లు తీసుకున్నారు. ఏది మీకు ఎక్సైజ్ మీద అంత ఆదాయం ఉన్నా కానీ, రాష్ట్రం మొత్తం మీద రెవెన్యూ మీద ఆదాయం తక్కువ ఉన్నా ఎక్సైజ్ ఆదాయం విచ్చలవిడిగా వచ్చింది. అర్ధరాత్రి 1 గంట 2 బార్లు పెట్టారు, ప్రతి పండగకి క్యాసినోలు పెట్టారు. విచ్చలవిడిగా డబ్బును ఎలా సంపాదించాలి అనే విషయంలో పబ్లిక్ని అడ్డం పెట్టుకొని చేసిన వ్యాపారం జగనన్న వ్యాపారం. జగనన్న కాలనీలు పావలా ఇచ్చాడు, పనికిరాని స్థలాలు మొత్తం కొన్నారు, పనికిరాని ప్రతి స్థలం కొన్నారు. ఎమ్మెల్యేకి నీకేం అవకాశం లేదు, ఆ స్థలాలు ఏమంటే పర్సెంటేజ్ తీసుకో, ఆ లెక్కన ప్రతి ఒక్కడు ప్రతి జిల్లాలో పనికిరాని స్థలాలే ఈరోజు జగనన్న లేఅవుట్లు. వాటిలో ఇల్లు కట్టుకోవటానికి లేదు, ఉండటానికి లేదు, నివాస యోగ్యం లేదు. నివాస యోగ్యం లేదంటున్నారు, మరి బ్యాంక్ నోటీసులు వచ్చినాయి అంటున్నారు, దానికి ఏం సంబంధం? నోటీసులు దేనికి వచ్చినాయి? టిట్కో ఇళ్ళకి. టిట్కో ఇళ్ళు ఎవరు ఇచ్చినాయి? చంద్రబాబు నాయుడు గారు ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు గారు రిటైర్ అవుతా తనకున్న మేధాశక్తితో, తనకున్న అనుభవంతో ఈ రాష్ట్రానికి ఏదో చేయాలి తెలుగు ప్రజలకి అని చెప్పి ఆలోచనతోటి 3,41,000 ఇళ్ళు, టిట్కో ఇళ్ళు ప్రకటన మీద సంతకం చేసి జీవో మీద జారీ చేశారు. దానికి అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి జిల్లాలో టిట్కో బిల్డింగ్లు కట్టారు. టిట్కో బిల్డింగ్లు ఎట్లా కట్టారు? మీరు నేను ఏదైనా ఇల్లు కట్టుకోవాలంటే హలో బిక్రాళ్ళతో కట్టుకుంటాం, ఇటుకలు కొనలేకున్న వాళ్ళం, లేదు అంటే ఏదో మట్టితో గిట్టుతో ఏదో ఉన్న స్థలాన్ని కట్టుకొని ఏదో రేకులు వేసుకొని ఉందాం అనుకుంటాం. అతను అట్లా కట్ల ఊరకి ఇచ్చే అయినా సరే, ఉచితంగా ఇచ్చే షేర్ వాలింగ్ విధానం. ప్రతి గోడలో కూడా రాడ్లు ఎక్కడ వేస్తారు? సీలింగ్ వేస్తారు, స్లాబ్కి వేస్తారు, కింద ఫౌండేషన్కి బెల్ట్ వేస్తారు. అంతే తప్పని గోడల్లో ఎక్కడ ఎవరు ఏపీలో ఇంతవరకు అతను కట్టించాడు. కింద ఫౌండేషన్ 20 అడుగుల ఫౌండేషన్ పెట్టాడు. పైన ఒక బిల్డింగ్, కింద ఒక బిల్డింగ్ ఉంది భూమి లోపల. అంత ఫౌండేషన్ భూకంపాలకి వీటికి అన్నిటికీ తట్టుకునే విధంగా చేశాడు. గవర్నమెంట్ మారింది 5 సంవత్సరాలు. ఆ బిల్డింగులు ఎవరికైనా ఉపయోగపడ్డాయంటే కరోనా కాలంలో కరోనా పేషెంట్లకు తప్పనిచ్చి ఇంకెవరికి ఉపయోగపడ్డా. మరి ఆ బిల్డింగుల మీద మరి మీకు నోటీసులు రావటం ఏంటి? నాకు అర్థం. బిల్డింగుల మీద మీరు మా గబా రిజిస్ట్రేషన్ చేసి అర్జెంటుగా రిజిస్ట్రేషన్ చేసి, అయ్యా మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోండి, మా గవర్నమెంట్ ఉండగానే రూపాయికి రిజిస్ట్రేషన్, ఉచితంగా రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఏ జిల్లాకు ఆ జిల్లా రిజిస్ట్రేషన్ చేసి దాని మీద మాకు వచ్చిన ఇళ్ల మీద 3,80,000 రూపాయలు గవర్నమెంట్ లోన్ తీసుకుంది. మీకు వచ్చిన ఇళ్ల మీద? మాకు వచ్చిన ఇళ్ల మీద. ఏది గత గవర్నమెంట్ మాకు ఇచ్చిన ఇళ్ల మీద రిజిస్ట్రేషన్ చేసి 2018లో గవర్నమెంట్ ఇచ్చిందని రిజిస్ట్రేషన్ పేపర్స్ మొత్తం బ్యాంకర్స్ దగ్గర పెట్టేసేసి 3,80,000 రూపాయలు తీసుకున్నారు ఒక్కొక్క ఇంటి మీద. ఈ రోజు బ్యాంకుల చుట్టూ నోటీసులు తీసుకొని ఎంతమంది ఎన్ని బాధలు పడుతుంటే, చంద్రబాబు చేసిన ప్రయోజనం లేని పని ఏమైనా ఉన్నాయంటే అదే చంద్రబాబు నాయుడు కళ్ళ చేసుకుని దాన్ని ఆ విధంగా. ఆ రోజు నువ్వు అలా ఎందుకు తీసుకుంటావు లోను? గవర్నమెంట్ ఇది ఏదేదో సౌకర్యాలు కల్పిస్తారు చూడండి, మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పి గవర్నమెంట్ చేసింది. ఆ మౌలిక వసతుల కల్పనకి మీ ఇల్లు తాకట్టు పెట్టి నువ్వు తీసుకున్నావు. ఎక్కడ కల్పించింది? రంగులు మార్చడం తప్ప నుంచి ఎక్కడ కల్పించలేదు సార్, ఏమి లేదు సార్. మరి అన్ని ఇచ్చేసాను, నవరత్నాలతో పేదలందరికీ మంచి చేశాను అన్నాడుగా మరి జగన్మోహన్ రెడ్డి. ఇదే మంచి అనుకోవాలంటారా? మరి రంగురాళ్ళు సార్, రత్నాలు కాదు, రంగురాళ్ళు.
ఇప్పుడు ఉంగరాల్లో పెట్టుకుంటాం చూడు జాతి రత్నాలని, అవి జాతి రత్నాలు. ఈయన ఇచ్చే నవరత్న వచ్చి రంగురాళ్ళు. కర్నూలు అటువైపు వర్షాలు పడ్డప్పుడు పోయి తవ్వుకుంటా తీర్చుకుంటా చూడండి, ఇలా ఒక 1000 మందిలో ఎవడికో వాళ్ళకి ఒక రాయి దొరికింది. అది 10 లక్షలు కొన్నా 5 లక్షలు కొన్నా పేపర్లు వచ్చి చూసారా. అట్లాంటి రంగురాళ్ళు నవరత్నాలే తప్పనిచ్చి నిజంగా అతని కడుపు నిండా ఎవరికి అన్నం పెట్టింది లేదు. ఒక్క ఇంటిని కనుక పరిపూర్ణంగా చేసి ఇచ్చింది లేదు. పాఠశాల ఉంది, ఈరోజు పాఠశాలలో మొత్తం ఇంగ్లీష్ మీడియం అని చెప్పి ఒక ఇష్యూ పెట్టేసి దాని మీద రచ్చరచ్చ చేసేసి ఎన్ని పాఠశాలలు మూతపడ్డాయో మీకు తెలియదా? పాఠశాలలు మూతపడ్డాయి అంటే 10 మంది స్టూడెంట్స్ ఉన్నంటే ఒక టీచర్ అంటే వాడికి 40,000 50,000 జీతం ఒక టీచర్కి. అంత జీతం అతనికి ఎందుకు ఇవ్వాలంటే మొత్తాన్ని తీసుకొచ్చి ఒక చోట పెట్టడం. 500 మంది పిల్లలకు ఒక లెక్చర్ అన్నట్టుగా విద్యా వ్యవస్థ మొత్తం నాశనం అయిపోయింది. మీకు తెలియదేమి కాదు కదా, గత ప్రభుత్వం చూసిందే కదా. ఈ రోజు ప్రజల్లో ఎవడికి వాడు అనుభవం వచ్చే కదా. నువ్వు సంవత్సరానికి ఇచ్చే ఒక 15,000లోనే 2,000 రోజుల పాఠశాల మెయింటెనెన్స్కి టీచర్స్కి వాటికి వీటికి అని చెప్పి 2,000 నువ్వే కట్ చేసి ఇస్తున్నావు. నువ్వు చెప్పిన మాట పూర్తిగా ఫుల్ఫిల్ చేసావు అనుకో, తీసుకునే ప్రతి బిడ్డ కూడా 15,000 ఇస్తా అన్నాడు, ఇచ్చాడయ్యా. నా బిడ్డ పేరు మీద 15,000 పడ్డాయి బ్యాంకులో, తెచ్చుకున్నాను ఎప్పుడు అంటది. అతని భర్త కనుక ఆటో డ్రైవర్ అయితే 10,000 ఇస్తాడయ్యా, నాకు 10,000 పడ్డాయి, 25,000. అతని ఇంట్లో కనుక ఒక వీళ్ళు నాయి బ్రాహ్మణులు ఉన్నారు, వాళ్ళకి 10,000. వాళ్ళ కుటుంబంలో ఇంకో పిల్లవాడు ఒకటి ఇస్త్రీ పడి ఉంటే వాడికి 10,000. ఇది ఎవరి సొమ్ము? ఎవరు అడిగారు మిమ్మల్ని? ఆటో డ్రైవర్లు ఈరోజు ఎంత ర్యాష్ డ్రైవింగ్ జరుగుతుందో తెలుసా? ఒక్క మనిషి చెయ్యెత్తి అంటే మెయిన్ రోడ్డు మీద బండి ఆపుతాడు, వెనక వచ్చి గుద్దుకోవడం, కింద పడటం. అసలు ఎంత ర్యాష్ డ్రైవింగ్గా ఉంది, ఏంది ఇది?